ఐసీఐసీఐ బ్యాంకు అవకతవకలపై చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకును స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించారు. ఐసీఐసీఐ బ్యాంకులో 3 ఏళ్లుగా భారీ ఎత్తున గోల్మాల్ జరుగుతున్న యాజమాన్యం ఉన్నతాధికారులు ఎందుకు పసిగట్టలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. జరిగిన అక్రమాల్లో స్థానిక బ్రాంచి సిబ్బంది ప్రమేయం కూడా ఉన్నట్లు కనిపిస్తోందని, సెప్టెంబర్లో జరిగిన డిపాజిట్ల గల్లంతు ఘటనే అందుకు నిదర్శనమని అన్నారు. ఇది పూర్తిగా బ్యాంకు వైఫల్యంగానే కనిపిస్తున్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బాధితులకు ఎవరికీ అన్యాయం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. బాధితులందరికీ ఐసీఐసీఐ బ్యాంకు ద్వారా చెల్లింపులు జరిగే వరకు వారి పక్షాన తెదేపా ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధితులు ధైర్యంగా ఉండాలని సూచించారు. ఎవిడెన్స్ లేనోళ్ళు కొంతమంది, ఉన్నోళ్ళు కొంతమంది, ఏమీ ఆధారాలు లేకుండా కొట్టేసి అంతే కదా. అందరికీ ఐసిఐసిఐలో జరిగినటువంటి అవకతవకలు కానీ, ఫ్రాడ్ కానీ, మేనేజర్ కానీ, ఎవరైతే గోల్డ్ అప్రైజర్ చేసినటువంటి మోసాలు చిలకలూరుపేట, నరసరావుపేట, విజయవాడ ఈ 3 బ్రాంచీల్లో ఇటువంటి అవకతవకలు జరిగినాయి. బ్యాంకు పేరు చెప్పి అనధికారికంగా డిపాజిట్లు కానీ, అనధికారికంగా గోల్డ్ కానీ, లేదా బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్ను బయటికి తీయటం కానీ, బ్యాంకులో వేసినటువంటి డిపాజిట్లు వాళ్ళ ద్వారా నమ్మకంగా చెక్కులు తీసుకొని ఆ చెక్కులు డ్రా చేయటంలో కానీ, కొంతమంది ఇళ్లకెళ్ళి డబ్బులు చెక్కు తీసుకొని కూడా వాళ్ళకేమి ఎవిడెన్స్ ఎటువంటి పత్రం ఇవ్వకుండా నమ్మించడంలో కానీ, ఖాతాదారులు కానీ తెలిసినటువంటి వారి దగ్గరకు వెళ్ళి ఏజ్ని బట్టి వరుసను బట్టి పిలిచి వాళ్ళను లోపరుచుకున్నటువంటి నరేష్ బ్రాంచ్ మేనేజర్. బ్రాంచీలో కూడా కొంతమంది వారికి సహకరించినట్టుగా కూడా కనపడతా ఉంది. 3 సంవత్సరాల క్రితం చిలకలూరుపేట నుంచి బదిలీ అయినా చిలకలూరుపేటలో సెప్టెంబర్ 23వ తేదీ కూడా ఒక 10 లక్షలు ఒక ఎన్ఆర్ఐ వాళ్ళ కుమారుడు డబ్బులు పంపిస్తే 10 లక్షలు డిపాజిట్ పేర తీసుకెళ్ళిపోయారు. అంటే 3 ఏళ్ల క్రితం చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్రాంచీ నుంచి బదిలీ అయినప్పటికీ గత నెలలో కూడా వారికి ఎవిడెన్స్ ఉన్న ప్రతిదీ ఫిర్యాదులు తీసుకున్నాక, విచారణ జరిగినాక పేమెంట్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఏ ఆధారం ఉన్నా, ఏ ఆధారము లేకుండా క్యాష్ రూపంలో ఇచ్చినటువంటి వాటి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తప్పకుండా పే చేయాల్సిందే. అది వారు చెప్పలేదు. అది మనం ప్రభుత్వం ఒత్తిడి చేసైనా బ్యాంకు ద్వారా పేమెంట్ చేసేటువంటి దానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా తప్పకుండా చేయించే వరకు వదిలిపెట్టం ఐసిఐసిఐ బ్యాంకు వారిని. కాబట్టి ఆధారాలు ఉన్నటువంటి అన్నీ కూడా పే చేయమని వాళ్ళకి ఆదేశాలు వచ్చినాయి. విచారణ పూర్తయినాక, ఫిర్యాదులు పూర్తయిన తర్వాత పేమెంట్ చేస్తామని నాకు ఆర్ఎం గారు స్పష్టంగా చెప్పారు. అంతే కదా.